దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ విజేతలు కావాల్సినటువంటి వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ రాకముందే ఎన్నో ప్రణాళికలతోటి ఎన్నో వ్యూహాలతోటి ఉద్యోగం కొట్టడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లోనే ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ రాకముందు చేయాల్సినటువంటి ఒక 10 థింగ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు డిస్కస్ చేయాలి అనేది మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, చూడండి. ఇక్కడ కనుక మీరు గమనిస్తే వీళ్ళందరూ కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అంటే నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు వస్తుందో అంతమంది ఆ పర్టికులర్ ఉద్యోగానికి సెలెక్ట్ కావడం జరుగుతుంది. దాంట్లో మీరున్నా లేకున్నా సెలెక్షన్ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో దీంట్లో వివాదాలు వస్తాయి, కోర్టు కేసులు వస్తాయి, పోస్ట్ పోన్మెంట్లు వస్తాయి, ధర్నాలు వస్తాయి, కొట్టాటలు వస్తాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం అనేది కంపల్సరీ. సో దీంట్లో ఎట్లాంటి డౌట్ అయితే లేదు. దీంట్లో కనుక చూసుకుంటే మొత్తం గ్రూప్ 1కు సంబంధించినటువంటి పోస్టులన్నింటినీ గమనిస్తే ఆల్మోస్ట్ 4 లక్షలకు పైగా అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యేది ఎంతమంది అని అంటే 563 మంది సెలెక్ట్ అవుతారు. దీంట్లో ఎంతమంది అపియర్ అయ్యారు, దీంట్లో మెయిన్స్కి ఎంతమంది అపియర్ అయ్యారు, మెయిన్స్లో కూడా ఎంతమంది అబ్సెంట్ అయ్యారు, ఇవన్నీ కూడా తర్వాత విషయం. దాదాపుగా 30,000 మంది మెయిన్స్కు అర్హత సాధిస్తే దాంట్లో అరౌండ్ 21,000 మంది మాత్రమే పరీక్ష రాసిరు. తర్వాత గ్రూప్ 2లో అంటే మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా పరీక్ష రాయకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 2కి 783 మంది సెలెక్ట్ అవుతారు. దాదాపుగా 5.5 లక్షల మంది అప్లై చేసిరు. తర్వాత గ్రూప్ 3లో 1,363 మంది సెలెక్ట్ అవుతారు. సో ఈ రెండింటి యొక్క జిఆర్ఎల్ కూడా వచ్చింది కాబట్టి ఓవరాల్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో 2,709 మంది సెలెక్ట్ అవుతారు. ఆల్రెడీ గ్రూప్ 4కు సంబంధించి 10,000కు పైగా సెలెక్ట్ కావడం అనేది జరిగింది. అదే రకంగా అంటే మొత్తం ఉద్యోగాలు కలిపిన 2,709. కానీ అప్లై చేసింది మాత్రం ఇక్కడ ఒక 5.5 లక్షల మంది, ఇక్కడ ఒక 5.5 లక్షల మంది, ఇక్కడ 4 లక్షల మంది. దీంట్లో కామన్గా అప్లై చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. సో దీన్ని గమనించినప్పుడు ఒక్కసారి గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం కూడా ఒకసారి చూస్తే వ్యవసాయ సహకార శాఖ నుండి మొదలుకుంటే పంచాయతీరాజ్ వరకు మొత్తం కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే 25 మార్చ్ వరకు 58,868 పోస్టులు మేము భర్తీ చేసినామని అఫీషియల్గా చెప్తున్నారు రకరకాల డిపార్ట్మెంట్లు. ఇప్పుడు ఈ 58,868 మందిని పక్కకు తీస్తే ఇప్పుడు మనం లెక్కించినటువంటి ఇంకొక 2,700 మందిని పక్కకు తీస్తే ఆల్మోస్ట్ మొత్తం కలిపి మనకు 60,000-61,000 వరకు వస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు దాదాపుగా 30 లక్షల మంది ఉన్నారు. సీరియస్గా పరీక్ష రాసేటటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 5 నుండి 6 లక్షల మంది ఉన్నారు. ఈ 5 నుండి 6 లక్షల మందిలో మీరు ఏ పర్టికులర్ ప్లేస్లో ఉన్నారు అనేటటువంటి అంశం చాలా ఇంపార్టెంట్. మీ ప్లేస్ ఏంటి, ఇప్పుడు వచ్చినటువంటి జిఆర్ఎల్లో మీ ప్లేస్ ఏంటి, గ్రూప్ 1 పరీక్షలో మీ ప్లేస్ ఏంటి, గ్రూప్ 2లో మీ ప్లేస్ ఏంటి, గ్రూప్ 3లో మీ ప్లేస్ ఏంటి అనేటటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశము. మళ్ళీ ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి వార్తలేంటి, ఇంకొక 30,000 పోస్టులకు రంగం సిద్ధమైంది. దీంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదు. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి ఇప్పుడు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అవి కూడా త్వరలో రాబోతున్నాయి. సో జూన్లో రావచ్చు, జూలైలో రావచ్చు, మేలో రావచ్చు, ఏప్రిల్లోనే రావచ్చు, సెప్టెంబర్లో రావచ్చు, అక్టోబర్లో రావచ్చు. ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను మొదటి ఏడాదిలో ఇస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ని వేయాల్సిందే. మరి ఈ నోటిఫికేషన్ వేయడానికంటే ముందు మీరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడు రేస్లో ఉండాలనా లేకపోతే తప్పించుకోవాలి అనేటటువంటి నిర్ణయం మీరే తీసుకోవాలి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, మీ యొక్క అర్హతలు ఎట్లా ఉన్నాయి, మీరు ఏ ర్యాంకును సాధిస్తూ ఉన్నారు, మీరు ఎంత కష్టపడ్డారు అనేటటువంటి అన్ని అంశాలను కూడా బేరీజు వేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైననే ఉన్నది. సో రేస్లో ఉండాలా వద్దా అనేటటువంటి నిర్ణయం మీరే తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతా, మీరు దగ్గరికి వచ్చి ఈ పోటీ నుండి తప్పుకోవడం అనేది చాలా తప్పు. నెవర్ గివ్ అప్ అనేటటువంటి యాటిట్యూడ్ తోటి ఉండాలి.
ఎన్ని రకాలైనటువంటి గొడవలు జరిగినా సరే మీరు నెవర్ గివ్ అప్ అనేటటువంటి యాటిట్యూడ్ తోటి ఉండి ఏదో ఒకటి సాధించాలి. దీంట్లో గ్రూప్ 1లో మంచి పోస్టు రానటువంటి వాళ్ళు మళ్ళీ గ్రూప్ 1 రాస్తారు. గ్రూప్ 1లో మంచి పోస్ట్ రానటువంటి వాళ్ళు గ్రూప్ 2లో జాయిన్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ గ్రూప్ 1 కోసం పోటీ పడుతుంటారు. గ్రూప్ 2 రాకుండా గ్రూప్ 3 వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఆల్రెడీ పోటీ పడుతుంటాడు. ఆల్రెడీ ఉద్యోగం సంపాదించినటువంటి వాళ్ళతోటి ఉద్యోగం కోసం పోటీ పడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు పోటీ పడాలి. గ్రూప్ 3 ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ గ్రూప్ 2కి గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతుంటాడు. గ్రూప్ 4లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ గ్రూప్ 3 గ్రూప్ 4 గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూనే ఉంటాడు. సో ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. ఐపీఎస్ వచ్చినటువంటి వ్యక్తి ఐఏఎస్ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తుండడం అనేది చాలా సహజ ప్రక్రియ. కాబట్టి ఈ పోటీ వాతావరణాన్ని నువ్వు తట్టుకోవాలి, నువ్వు రేస్లో ఉండాలి అంటే ఒక 10 థింగ్స్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ముందే ఆ 10 థింగ్స్ని నువ్వు చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. దాంట్లో మొదటి వన్ వచ్చేసి సోషల్ మీడియా. మీకు ఉన్నటువంటి ప్రధాన శత్రువు ఈ ప్రిపరేషన్లో ఎవరు అంటే సోషల్ మీడియా. అది టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నింటిని వాడుతున్నారు చాలామంది. మీకు ఓన్లీ మెటీరియల్ కోసం అయితే ఒక ప్రామాణికమైనటువంటి ఛానల్ని ఫాలో అయితే చాలు. సెన్సేషనలిజం కోసం, పాపులరిజం కోసము, మీలో ఉన్నటువంటి కొన్ని ఫీలింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసము, అంటే మీలో ఒక కోపం ఉందనుకోండి ఎవరినైనా తిట్టాలని, సో ఆ వ్యక్తిని తిట్టేటటువంటి వీడియో చూస్తే మీకు కొంత సంతృప్తి వస్తుంది. సో అట్లా సోషల్ మీడియాను వాడేటటువంటి వ్యవస్థ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ చూడు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి టెలిగ్రామ్ చూసుడు. పోటీ పరీక్షలకు కావాల్సింది ఏంటి అంటే చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఎక్కడ కూడా మైండ్ డైవర్ట్ కాకుండా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పరిస్థితులలో మీరు ప్రతి 10 నిమిషాలకు ఒక్కసారి కనుక ఈ సోషల్ మీడియాను కనుక చూస్తే మీరు ఈ పర్టికులర్ పోటీలో నిలబడడం అనేది చాలా కష్టము. కాబట్టి ఏ ఛానల్ చూడాలి, ఏ ఛానల్ ఎప్పుడు చూడాలి, సోషల్ మీడియా చూడడానికి ఒక టైం పెట్టుకోండి. మీరు తింటున్నప్పుడో లేదా వాకింగ్ చేస్తున్నప్పుడో ఇట్లాంటి సమయంలో మాత్రమే సోషల్ మీడియా చూడాలి. ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండకుండా మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ కొనసాగించినా చదివింది గుర్తురాదు, ఆందోళన ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రశాంతత ఉండదు. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు చదివింది గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ ఫినామినన్. కాబట్టి మీకున్నటువంటి ప్రధానమైనటువంటి శత్రువు సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉంటే సగం ప్రిపరేషన్ ముందుకు పోతుంది. కాబట్టి నోటిఫికేషన్ రాకముందు మీరు అడిక్ట్ కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అడిక్ట్ కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సోషల్ మీడియా. ముందు ఈ సెన్సేషనలిజాన్ని అలవాటు చేసుకున్నటువంటి దాని నుండి మీరు బయటికి రండి. మీకు విషయం తెలవాలంటే నెక్స్ట్ డే న్యూస్ పేపర్ చదవండి, లేదా మీకు బాగా అథెంటిక్ అయినటువంటి ఛానల్ను మాత్రమే ఒక పర్టికులర్ టైంలో మాత్రమే ఓపెన్ చేసి చూసేటటువంటి ప్రాక్టీస్ చేయండి. అదర్వైజ్ మీరు అందులోనే కూరుకుపోయి అక్కడ ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో టైంపాస్ చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం పొందడానికి అర్హులు కారు. కాబట్టి సోషల్ మీడియాకు మీరు దూరంగా ఉండండి. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఒక నిర్దిష్టమైనటువంటి టైం టేబుల్ని నోటిఫికేషన్ కంటే ముందే ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేటటువంటి పనులు ఏంటి అంటే నాకు టైం లేదు, షార్ట్ కట్లో నోట్స్ కావాలి. యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎట్లుంటాయి, ఈ ఒక్క చాప్టర్ వింటే మీకు 5 మార్కులు గ్యారంటీ, ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వడం గ్యారంటీ, ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు, లేకపోతే ఈ ఒక్క వీడియో చూడకపోతే మీరు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇట్లాంటి థంబ్నెయిల్స్ ఉన్నటువంటి వీడియోలు మీరు చూసి ఇప్పుడు ఈ వీడియో చూడడం వల్ల నాకు 4 మార్కులు వస్తుందని చెప్పేసి భ్రమపడడం అనేది చాలా జోక్. అట్లా ఏం రాదు. ఏ క్వశ్చన్ వస్తుందనేది ఎవడు చెప్పలేడు. అదొక ర్యాండమ్ ప్రక్రియ. మనం అన్ని యాంగిల్స్లలో అన్ని టాపిక్స్ని ప్రిపేర్ అయినప్పుడు మీకున్నటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ తోటి, ఫ్యాక్చువల్ క్లారిటీ తోటి ఆన్సర్లు చేశారు తప్ప ముందే ఊహించుకున్నటువంటి వాటి నుండి ఎట్లాంటిది కూడా రాదు. కాబట్టి మీరు ఒక నిర్దిష్టమైనటువంటి టైం టేబుల్ వేసుకుంటేనే
మీరు ఉద్యోగం సాధించగలుగుతారు. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు ఎకానమీ చదవాలి, ఎప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, ఎప్పుడు వేరే పనులు ఏమైనా ఉంటే అవి చేయాలి, ఎప్పుడు రీడింగ్ హాల్కి పోవాలి అనేది ప్రతిరోజు మీరు ఒక టు డూ లిస్టును పెట్టుకొని ఆ టు డూ లిస్టును మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అనేటటువంటి అంశాన్ని చెక్ చేసుకోవాలి. ప్రతిరోజును కూడా రివ్యూ చేసుకోవాలి. ఒక డేని యూనిట్గా తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే విజేతలు కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఒక డేని యూనిట్గా చేసుకొని ఈ డేలో మీరు అనుకున్నటువంటి పనులను చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒక డేలో మీరు చేయాల్సినటువంటి పనులను చేయకపోతే ఎందుకు చేయలేదు అనేటటువంటి అంశాలను బేరీజు వేసుకోండి. ఒక స్టడీ ప్లాన్ వేసుకోండి. మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నట్టయితే ఆ జాబ్కి అనుగుణమైనటువంటి టైం టేబుల్ని వేసుకోండి. ఒకవేళ మీరు కంప్లీట్గా స్టడీ కోసమే ఉంటే ఎట్లాంటి టైం వేస్ట్ పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా డిలీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు నుండి టైం టేబుల్ వేసుకోండి. ఒక 6 నెలలకు సంబంధించినటువంటి టైం టేబుల్ని వేసుకోండి. అరే మీరు జాబ్ చేస్తున్నా సరే, హౌస్ అంటే హోమ్ మేకర్ ఉన్నా సరే, లేకపోతే కంప్లీట్గా స్టడీ మీద ఉన్నా సరే, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నా సరే, మీకున్నటువంటి టైంను ఆధారంగా చేసుకొని ఒక టైం టేబుల్ వేసుకోవడం మర్చిపోకండి. ఈ టైం టేబుల్ లేకుండా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి డేను మీరు రూపొందించకుండా ఎట్లాంటి అద్భుతాలు సృష్టించలేరు. కాబట్టి ఒక ఖచ్చితమైనటువంటి టైం టేబుల్ వేసుకొని మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయండి. ఫిజికల్గా మీరు స్ట్రాంగ్ ఉండగలగాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండగలగాలి. ఎప్పుడు ఏ ఫ్లక్చువేషన్ వచ్చినా మీరు బెంకకుండా, చలించకుండా, స్థిత ప్రజ్ఞుడిలాగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీ మెంటల్ వెల్బీయింగ్ని, ఫిజికల్ వెల్బీయింగ్ని మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంత సమయం ఉంది కాబట్టి ఈ 2 అంశాల మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. సో చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి అనేది తెలుసుకొని అప్పుడు 1 ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా ఒకేసారి చదవడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల చాలా విషయాలను మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉన్నది. మనిషి యొక్క మైండ్ అనేది రిపిటేషన్ ద్వారా మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఒక వ్యక్తిని 1 సంవత్సరం పాటు చూడలేదనుకోండి, కొత్తగా కలిసినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లాంటిది కొన్ని లక్షల అంశాలను మీరు ఒకే సమయంలో చదివి గుర్తుపెట్టుకోవడము, మళ్ళీ వాటిని రివిజన్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉన్నా కూడా టైం లేకపోవడం చేత చాలాసార్లు మీరు ఉద్యోగానికి దూరం అవడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఎగ్జామ్లో కూడా దాదాపుగా 20 to 25 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150లో 20 to 25 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే మీద అడుగుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుండే మీరు న్యూస్ పేపర్ ద్వారా కానీ, ఏదైనా మీకు నచ్చిన మ్యాగజైన్ ద్వారా కానీ, లేదా ఏదైనా మీకు నచ్చిన ఫ్యాకల్టీ ద్వారా కానీ ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద పట్టు సాధించడానికి ప్రయత్నం చేయండి. అదర్వైజ్ మీరు మిగతా ఆస్పిరెంట్స్ తోటి పోల్చుకుంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళతోటి మీరు పోటీ పడాలి అంటే ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ని వెల్ బిఫోర్గా స్టార్ట్ చేయాలి. మీకు ఈరోజు నోటిఫికేషన్ వచ్చి 6 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటుందన్నా దీనికంటే ముందున్నటువంటి 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. కొన్నిసార్లు 1 ఇయర్ అవతల ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను కూడా అడిగినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద ఫోకస్ చేయండి. ఈ రోజు నుండే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ని చదవడం, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఛానల్స్ని ఫాలో కావడం స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినన్. తర్వాత 4th ఫినామినన్ వచ్చేసి బేసిక్స్. ప్రతి సబ్జెక్ట్కి కూడా కొన్ని బేసిక్స్ ఉంటాయి, కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. సో ఈ బేసిక్స్ కనుక చదువుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఆ బేసిక్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడము, రీస్కిల్లింగ్ చేసుకోవడం, అప్స్కిల్లింగ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చేయడానికి వీలుంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే బేసిక్స్ నేర్చుకోవాలి, దాంట్లో నువ్వు ప్రో కావాలి, దాంట్లో నువ్వు అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలి అనేటటువంటి కాన్సెప్ట్ పెట్టుకుంటే నీ చుట్టూ 10 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 10 సబ్జెక్టులను చదవడం అనేది ఒక్కసారైనా చదవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్గా ఉంటుంది. కాబట్టి ఎకానమీలో బేసిక్స్ ఉన్నాయి. స్కూల్ లెవెల్ బుక్స్ చదవండి. 11th క్లాసు, 12th క్లాసు, ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ స్టార్ట్ చేయండి. ఈ బేసిక్స్ ఎవరైతే బాగా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఎట్లాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా సరే
ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఏ పర్టికులర్ సబ్జెక్టులో అయితే వీక్ ఉన్నారో ఆ పర్టికులర్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి బేసిక్స్ తోటి మీరు స్టార్ట్ చేయండి. 6వ తరగతి పుస్తకం నుండి చదివినా సరే, ఈరోజు మీరు చూసినటువంటి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అందరూ కూడా 6th క్లాస్ ఎన్సీఆర్టీ నుండి పుస్తకాలను చదివి ఐఏఎస్, ఐపీఎస్లు అయిన వాళ్ళే. కాబట్టి ఈ బేసిక్స్ పైన దృష్టి పెట్టండి. ఇప్పటి నుండే బేసిక్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది బాధపడేటటువంటి అంశం ఏంటి అని అంటే, మెటీరియల్ కావాలి, నోట్స్ కావాలి, మెటీరియల్ కావాలి, నోట్స్ కావాలి, షార్ట్ నోట్స్ కావాలి. మొత్తం ఒక 600 పేజీల పుస్తకం కూడా వీళ్ళకు 10 పేజీలలో 20 పేజీలలో ఇచ్చేటటువంటి ఒక షార్ట్ బుక్ కావాలి. దాంతోపాటుగా చాలామందికి ఏమైపోయిందంటే, చాలామందికి ఏదైతే షార్ట్ కట్ ఉంటుందో ఆ షార్ట్ కట్లోనే వెళ్ళి ఉద్యోగం సాధించాలి అనేటటువంటి ఒక అలవాటు వచ్చేసింది. దీనివలన మీ స్వంత నోట్స్ కనుక లేకపోతే, మీ స్వంత మెటీరియల్ కనుక లేకపోతే, మార్కెట్లో ఎన్ని పుస్తకాలు వచ్చినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్, ఒక పుస్తకం వచ్చింది మార్కెట్లో అంటే ఆ పుస్తకాన్ని చదివేటటువంటి వాళ్ళందరూ కూడా ఈక్వల్ కాంపిటీషన్లో ఉంటారు. నువ్వు కొంచెం ముందంజలో ఉండాలి, నువ్వు జిఆర్ఎల్ లిస్టులో టాప్ 10లో ఉండాలి, టాప్ 20లో ఉండాలి అంటే ఖచ్చితంగా నీ స్వంత నోట్స్ ఉండాలి, నీ స్వంత మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు నుండే నువ్వు చదివేటటువంటి ప్రతి అంశం పైన నోట్స్ తయారు చేసుకో, పాయింట్స్ తయారు చేసుకో, బుల్లెట్ పాయింట్స్ తయారు చేసుకో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నిమోనిక్స్ పెట్టుకో, బండ గుర్తులు పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకొని ప్రతి అంశాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలోగా నోట్స్ రూపంలో రాసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. అది కరెంట్ అఫైర్స్ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కల్చర్ కానీ, హిస్టరీ కానీ. సో ఈ నోట్స్ మేకింగ్ అనేది ఒక వ్యక్తి యొక్క విజయంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందనడంలో ఎట్లాంటి సందేహం లేదు. మీరు ఎంతమంది విజేతల యొక్క గాథలను విన్నా సరే, వాళ్ళందరూ తమ స్వంత నోట్స్ను ప్రిపేర్ చేసుకోవడం వల్ల మాత్రమే విజయం సాధించిండ్రు. కాబట్టి మెటీరియల్ గ్యాదరింగ్ అనేది నోటిఫికేషన్ రాకముందే జరగాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్ ఉన్నటువంటి వాటిని మీరు తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి లెట్ us స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ ఓన్ నోట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 4th పాయింట్. 5th పాయింట్ వచ్చేసి, చాలామంది ఈ ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి క్రమంలో ఇంటి నుండి సరైనటువంటి ఆర్థిక సహకారం లేక అండ్ తను ఇక్కడ డబ్బులు లేక తీవ్రంగా సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా కోర్సు ఫీజు నార్మల్గా హైయెస్ట్ 999 ఉంటుంది నార్మల్ డేస్లలో. ఇంకా మిగతా రోజులలో 499, 499, 599 ఈ ఫీజు కూడా కట్టక డిస్కౌంట్స్ అడిగేటటువంటి వాళ్ళు చాలా వందలల్లో ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. కానీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, అన్ని ఇన్స్టిట్యూట్స్ అందరు కూడా ఇట్లనే ఉండరు. కొన్ని చోట్ల 10,000 ఉంటుంది ఫీజు. ఇప్పుడు హాస్టల్ ఫీజు అయితే ఎవరు తగ్గించలేరు కదా. 10,000, 7,000, 8,000 ఉన్నది. మెటీరియల్ కాస్ట్ పెరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించేటటువంటి క్రమంలో ఒక 2-3 గంటలైనా సరే ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసేటటువంటి విధంగా మీరు తయారు కావాలి ఇప్పుడే. దానికోసం ఏం చేయాలి మరి? జొమాటో, ఊబర్ ఉంది కదా, ఏ స్కిల్ అవసరం లేదు కదా, ఒక బైక్ ఉంటే సరిపోతుంది అంటగంటే డే మొత్తం చేయాల్సి వస్తుంది. దానికోసం డే మొత్తం చేసినా మీకు వచ్చేటటువంటి డబ్బులు 500, 1000 రూపాయలే ఉంటాయి. అట్లా కాకుండా మైండ్ తోటి, స్కిల్ తోటి పనిచేసేటటువంటి వాటి మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చాలా ట్రెండింగ్లో ఉన్నది. ఏదన్నా ఒక కంపెనీకి మీరు డిజిటల్ మార్కెటింగ్ మీ ఇంట్లోనే ఉండి చేయొచ్చు. ఒక ఫోటోషాప్ నేర్చుకోండి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి, తర్వాత మీ ఇంట్లోనే ఉండి పనిచేసేటటువంటి కంటెంట్ క్రియేషన్ లాంటి స్కిల్స్ నేర్చుకోండి. ఇట్లా మీరు ఇంట్లోనే ఉండి పనిచేసేటటువంటి ఏదైతే థింగ్స్ ఉంటాయో, ఏవైతే పనులు ఉంటాయో, స్కిల్ రిక్వైర్మెంట్ ఏదానికైతే ఉంటుందో, మేము ఇప్పటివరకు చాలాసార్లు చాలామంది ఎడిటర్లను తీసుకున్నాం, చాలామంది వీడియోగ్రాఫర్లను తీసుకున్నాం, చాలామంది లైటింగ్ ఎక్స్పర్ట్స్ని పిలిపించినాం. అందరూ కూడా కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. సఫిషియంట్ పూల్ ఆఫ్ పీపుల్ ఈ ఎడిటింగ్ సెక్టర్లో కానీ,
గ్రాఫిక్ డిజైనింగ్ సెక్టర్లో కానీ, వీడియో ఎడిటింగ్ సెక్టర్లో కానీ, డిటిపి ఆపరేటర్స్లలో కానీ సఫిషియంట్ వర్క్ ఫోర్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో లేదు. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తే అందరూ కూడా కొంత ఏదో ఒక లోపం ఉన్నటువంటి వాటి అంటే కొన్ని మాత్రమే ప్రొఫెషనల్గా ఉంటాయి. అంటే వాళ్ళకు టెక్నికల్ సపోర్ట్ అనేది లేదు. సో ఇట్లా టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ ఇంట్లోనే ఉండి మీరు ఒకవైపు డబ్బులు సంపాదిస్తూ ఇంకొక వైపు ప్రిపరేషన్ కొనసాగించేటటువంటి విధంగా మీరు ఉండాలి అంటే ఈ గ్రేస్ పీరియడ్లో ఒక 2-3 గంటలు ఏదో ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మిమ్మల్ని లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్లో ఉండేటటువంటి విధంగా అది అవకాశం ఇస్తుంది. కాబట్టి పార్ట్ టైం చేసుకోవడానికి కావాల్సినటువంటి స్కిల్ని నేర్చుకోండి. తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఒకరికి హిస్టరీ అంటే భయం, ఒకరికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే భయం, ఒకరికి జాగ్రఫీ అంటే భయం, ఒకరికి ఎకానమీ అంటే భయం, ఒకరికి ఆర్థమెటిక్ అంటే భయం. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి పరీక్షకి కూడా నేను ఈ సబ్జెక్ట్లో వీక్ కాబట్టి నేను ఈ పరీక్షలో ఈ సబ్జెక్టులో వచ్చినటువంటి క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయలేను అనేటటువంటి ఒక లిమిటేషన్ను పెట్టుకొని ప్రతిసారి ఉద్యోగం కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్లో మీరు వర్క్ చేయాల్సింది ఏంటి అని అంటే, మీ వీక్నెస్ మీద వర్క్ చేయండి. మీకు మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏమున్నది, మీరు బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటటువంటి సబ్జెక్ట్ ఏమున్నది అనేది గుర్తించి ఆ సబ్జెక్టును చదవడం స్టార్ట్ చేయండి. అది ఏదన్నా సబ్జెక్టు కానివ్వండి. ఆ సబ్జెక్టును కనుక మీరు దాటితే ఆ సబ్జెక్టు పైన కనుక విజయం సాధిస్తే మీరు ఉద్యోగం కొట్టడానికి చాలా దగ్గరలో ఉన్నట్టుగా లెక్క. కాబట్టి మీ వీక్ సబ్జెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి ఆ వీక్ సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్గా ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి విధంగా వర్క్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, చాలా పరీక్షలలో అది మీకు గ్రూప్ డి పరీక్ష కానీ, గ్రూప్ 1 పరీక్ష కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఎన్టీపీసీ కానీ, రైల్వే కానీ, సివిల్ సర్వీసెస్ కానీ ఏదన్నా కానివ్వండి, ఇంగ్లీషు, రీజనింగ్, అర్థమెటిక్ అనేటివి చాలా కామన్గా ఉంటాయి. ఎక్కువ తెలుగు మీడియం విద్యార్థులు ఈ ఇంగ్లీష్లో మరి చాలా ఇబ్బంది పడుతుంటారు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ కూడా కామన్. ఈ 3 టాపిక్స్ నుండి దాదాపుగా 30 మార్కులు ప్రతి జనరల్ స్టడీస్ పేపర్లో మనం చూస్తాం. కాబట్టి ఈ 3 పేపర్లను కనుక మీరు అంటే నార్మల్గా ఏం జరుగుతుంది అని అంటే, ఎగ్జామ్ నోటిఫికేషన్ కనుక వచ్చింది అంటే ఈ 3 పైన మనం కాన్సన్ట్రేషన్ చేయం. వారం రోజులలో పరీక్ష ఉందనగా అక్కడక్కడ కొంత ఇంగ్లీష్ చూసుకుంటాం, అక్కడక్కడ కొన్ని ఒక రోజు అట్లా అర్థమెటిక్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ ఎగ్జామ్లోకి పోయిన తర్వాత మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అర్థమెటిక్ చాలామందిని దెబ్బతీసింది. ఎవరైతే అర్థమెటిక్ మొదలు పెట్టేసి పరీక్ష రాసిరో చాలామంది నష్టపోయారు. అండ్ రీజనింగ్ చాలామంది నష్టపోతారు. దాంతోపాటుగా తెలుగు మీడియం విద్యార్థులు అయితే ఇంగ్లీష్ చూస్తేనే భయం వేస్తుంది. బట్ ఇంగ్లీష్కి 20 మార్కులు వస్తున్నాయి ప్రతిసారి. ఏ పరీక్ష తీసుకున్నా సరే, మీరు సిడిపిఓ తీసుకున్నా సరే, డిఏఓ తీసుకున్నా సరే, డిఎస్సి తీసుకున్నా సరే, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదన్నా తీసుకోండి, మీరు ఇంగ్లీష్ అనేది ఒక 20 మార్కులు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవడము, కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, అట్లాంటి కోర్సులలో జాయిన్ అవ్వడం, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి బేసిక్స్ తెలుసుకోవడం ద్వారా మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీటి గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మిగతా వాళ్ళతోటి పోల్చుకుంటే మీరు వెనుకబడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ చాలా తక్కువ టైంలో నేర్చుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి హార్డిల్స్. కాబట్టి ఫస్ట్ వీటిని దాటండి. మీరు ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్ మీద ఎట్లయినా నేను ఒక 20 క్వశ్చన్స్ వస్తే 17 నుండి 18 క్వశ్చన్స్ అయినా నేను చేయగలుగుతాను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన రోజు మాత్రమే వీటిని మీరు దాటినట్టు. ఇంగ్లీష్లో చాలా బేసిక్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఈజ్ ఎక్కడ వాడాలి, ఆర్ ఎక్కడ వాడాలి, హ్యాజ్ ఎక్కడ వాడాలి, హ్యావ్ ఎక్కడ వాడాలి, షెల్ ఎక్కడ వాడాలి, షుడ్ ఎక్కడ వాడాలి, మే ఎక్కడ వాడాలి, మైట్ ఎక్కడ వాడాలి, సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ బేసిక్స్ అన్నిటిని కూడా మీరు నేర్చుకోవాలి. సో దాన్ని కూడా నోటిఫికేషన్ కంటే ముందే మీరు ప్రయత్నం చేయండి. దాని తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు లేదా ఒక ఎగ్జామ్ మాత్రమే ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, ఒక ఎగ్జామ్ అంటే కొంతమంది డిఎస్సి మాత్రమే ప్రిపేర్ అవుతారు, కొంతమంది గ్రూప్ 2 మాత్రమే ప్రిపేర్ అవుతారు,
కొంతమంది గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ అవుతారు, కొంతమంది రైల్వే ప్రిపేర్ అవుతారు కదా. వీళ్ళందరికీ కామన్గా వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఈ రీజనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ప్రాబ్లం వస్తుంది. మీరు తెలంగాణకు సంబంధించినటువంటి పరీక్షలు రాస్తూ ఉంటే తెలంగాణ జాగ్రఫీలో మీకు ప్రాబ్లం వస్తుంది. ఇండియన్ జాగ్రఫీ బాగా చేస్తారు సివిల్స్ చదివేటోళ్ళు, బట్ తెలంగాణకు వచ్చేవరకల్లా ఇబ్బంది పడతారు. తెలంగాణ కల్చర్ మీద ప్రాబ్లం వస్తుంది, తెలంగాణ హిస్టరీ మీద ప్రాబ్లం వస్తుంది, తెలంగాణ జాగ్రఫీ మీద ప్రాబ్లం వస్తుంది, తెలంగాణ ఎకానమీ మీద ప్రాబ్లం వస్తుంది. వీటన్నిటి గురించి ప్రతిసారి కూడా బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, డిఫికల్ట్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి రీజనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే మీరు ఒక్క పర్టికులర్ సబ్జెక్ట్లో కనుక ఎక్స్పర్ట్ అయితే మిగతా సబ్జెక్ట్స్ని కూడా చాలా బాగా అర్థం చేసుకోవచ్చు రీజనల్ ఇష్యూస్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ గురించి బాగా ఎక్స్పర్ట్ కావాలంటే మీకు కల్చర్తో పాటు ఖచ్చితంగా జాగ్రఫీ తెలియాలి. రామప్ప దేవాలయం ఎక్కడుంది, మీకు అలంపూర్ ఏ జిల్లాలో ఉన్నది, వేములవాడ ఏ జిల్లాలో ఉన్నది, సో ఇక రకరకాల పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి, రకరకాల జానపదాలు ఎక్కడెక్కడ జరుగుతాయి, ఏ కమ్యూనిటీలో జరుగుతాయి, ఈ పర్టికులర్ అంశాలన్నీ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు జాగ్రఫీ అర్థం కావాలి. దాంతోపాటుగా జాగ్రఫీలో మీకు కొంత నాలెడ్జ్ ఉండి కనుక ఉంటే మీరు ఎకానమీని చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఎకానమీ అనేది జాగ్రఫీ యొక్క బేసిక్స్ తోటి ముడిపడి ఉంటుంది. జాగ్రఫీ అనేది మీరు నేర్చుకోగలిగితే కల్చర్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రీజనల్ ఇష్యూస్ పైన ఇప్పుడు ఫోకస్ చేయండి, నోటిఫికేషన్ లేదు కాబట్టి. సో ఈ గ్యాప్లో మీరు రీజనల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత ఏ బుక్స్ చదవాలి అనేది తర్వాత విషయం. నెక్స్ట్ గ్రూప్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ మోస్ట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, 2 ఎకానమీ. హైయెస్ట్ మార్క్స్ ఉండి టెక్నికల్గా ఉండేటటువంటి సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ. అయితే గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక 100 మార్కుల వెయిటేజ్ ఉన్నది. దీంట్లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ కూడా కలుస్తుంది. అండ్ ఎకానమీ తీసుకుంటే మీకు గ్రూప్ 1లో 150 మార్క్స్, గ్రూప్ 2లో 150 మార్క్స్, గ్రూప్ 3లో కూడా 150 మార్క్స్ ఉంటుంది. ఈ సంవత్సరం గ్రూప్ 1లో హైయెస్ట్ మార్క్స్ ఎకానమీలో వచ్చినాయి, బికాజ్ ఇట్ ఈస్ ఎ టెక్నికల్ సబ్జెక్ట్. లేకపోతే లిబరల్ కరెక్షన్ చేసిరు. ఇప్పుడు కరెక్షన్ మీద చాలా రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి సరే దీనికి ప్రామాణికత ఎంత అనేది పక్కన పెడితే అఫీషియల్గా అయితే హైయెస్ట్ మార్క్స్ ఎకానమీలో వచ్చినాయి. గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఎకానమీ బాగా చేసినటువంటి వాళ్ళు జిఆర్ఎల్ లిస్టులో ఫస్ట్ కొంత ముందంజలో ఉన్నారు అనేటటువంటి అంశం మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే నోటిఫికేషన్ రాకముందే, ఎందుకంటే దీంట్లో లక్షల సంఖ్యలో నంబర్లు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నికల్ సబ్జెక్టు, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. సో ఎస్ఎన్టీ టీచర్ కెన్ టీచ్ బెటర్, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎకానమీ విషయంలో అయితే దీంట్లో బేసిక్స్ నేర్చుకోవాలి, ఫ్యాక్ట్స్ నేర్చుకోవాలి, అప్డేట్స్ నేర్చుకోవాలి. దాంతోపాటుగా రెగ్యులర్గా వచ్చేటటువంటి న్యూస్ పేపర్ని కూడా మీరు రెగ్యులర్గా దానికి యాడ్ చేసుకొని చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. మరి ఈ సందర్భంలో మీరు ఎకానమీని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతా అనుకునేటటువంటి వాళ్ళు సీనియర్స్ తోటి పోటీ పడలేరు. కాబట్టి సీనియర్స్ తోటి మీరు పోటీ పడాలి, ఖచ్చితంగా సీనియర్లతో పాటు మాకు మార్కులు రావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎకానమీని అడ్వాన్స్గా స్టార్ట్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. కాబట్టి ఎకానమీని నోటిఫికేషన్ కంటే ముందే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అంటే మీ ఇష్టం, అది నా దగ్గరనే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, నా పుస్తకమే చదవాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏడ ఇష్టం ఉంటే అక్కడ, లేదు నేను సొంతంగానే ప్రిపేర్ అవుతుంటే కూడా నో ఇష్యూ. కానీ నోటిఫికేషన్ రాకముందే నువ్వు ఎకానమీ ప్రిపరేషన్ కనుక అయిపోగొట్టుకొని ఉంటే నీ అంత అదృష్టవంతుడు లేడు. విజేతలు కాని వారికి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఈ ఎకానమీ. కాబట్టి ఎకానమీ ప్రిపరేషన్ వీలైనంత తొందరగా స్టార్ట్ చేయి. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయండి.
ఇప్పుడు మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే ఓన్లీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాదు, గ్రూప్ 3వి చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారు, కర్ణాటకలో ఏం క్వశ్చన్స్ ఇస్తారు, ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా రకరకాల స్టేట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి కర్ణాటకలో ఏం క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నారు, యూపీఎస్సీలో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాంతోపాటుగా ఈ టీఎస్పీఎస్సీ నిర్వహించేటటువంటి రకరకాల పరీక్షలలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది అనాలసిస్ చేయడం ద్వారా నువ్వు రకరకాల సబ్జెక్టులు చదువుతుంటే నీకు ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఈ క్వశ్చన్ ఇంతకుముందు అడిగారు, ఈ క్వశ్చన్లో ఇక్కడ వరకు అడిగారు ఈ టాపిక్లో అనేటటువంటి ఒక అవగాహన అనేది మీకు వస్తుంది. తద్వారా మీ యొక్క ప్రిపరేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు ఏ టాపిక్ పైన ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి అనేటటువంటి అంశంలో మీకు క్లారిటీ ఉంటుంది. మీరు తీసుకునే కోచింగ్ కానీ మీకు ఇచ్చేటటువంటి ఫ్యాకల్టీకి సంబంధించినటువంటివి అన్ని సబ్జెక్టులలో ఎక్స్పర్టైజ్డ్ కోచింగ్ మీకు దొరకకపోవచ్చు. కాబట్టి మీరు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడము, దాంతోపాటుగా అదర్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయడం ద్వారా మీరు ప్రిపరేషన్లో మరింత ముందుకు పోవడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటుగా చాలామందికి రైటింగ్ చాలా స్లోగా ఉంటుంది. చాలా ఇప్పుడు మొన్న బాగా రాత ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అది కూడా నడుస్తూ ఉన్నది. సో కొంతమంది రైటింగ్ రాయలేరు, కొంతమంది తెలుగు చక్కగా రాయలేరు, కొంతమంది ఇంగ్లీష్ చక్కగా రాయలేరు, కొంతమంది అర్థమెటిక్ ఫాస్ట్గా చేయలేరు, కొంతమంది చదవడం ఫాస్ట్గా చేయలేరు. ఈ పర్టికులర్ లిమిటేషన్స్ అన్నిటిని కూడా నువ్వు అధిగమించాలి. ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా అధిగమించినప్పుడు మాత్రమే నువ్వు రేస్లో ముందుంటావు. ఇక్కడ పోటీ ఎవరెవరి మధ్యలో అంటే పోటీ నీకంటే నీ పక్కవాని కంటే కూడా నువ్వు బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉంటావు. ఇక్కడ ప్రామాణికత అనేది ఏమీ ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. నీ పక్కోడి కంటే నీకు ఎక్కువ మార్కులు రావాలి. ఇప్పుడు మీ కమ్యూనిటీలో మీ జోన్లో 5 పోస్టులు ఉంటే నీకు 6వ నెంబర్ వచ్చింది అనుకో, ఆ బాధ వర్ణనాతీతము. 4వ నెంబర్ వస్తే బాగుండు, నాకు ఉద్యోగం వచ్చేది, అబ్బా దగ్గరకు వచ్చిపోతుంది అనేటటువంటి బాధ ఉంటుంది కదా. ఈ బాధలు ఉండొద్దు అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు నీ ప్రిపరేషన్ను ముందే మొదలు పెట్టాలి. నోటిఫికేషన్ రాకముందే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 10 థింగ్స్ని కనుక నువ్వు చేయగలిగితే 100% నువ్వు మిగతా వాళ్ళతోటి పోల్చుకుంటే ఖచ్చితంగా ముందంజలో ఉంటావు అనేటటువంటి అంశం గుర్తుంచుకో. ఏది మొదలు పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు. ప్రతిరోజు రాగానే ఆ రోజు కూడా గడిచిపోతుంది. నువ్వేవో అద్భుతాలు సృష్టించాలి, నీ ఫోటో నీ పేరు మెయిన్ పేపర్లో రావాలి, మీ ఊరిలో నిన్ను మెచ్చుకోవాలి, నీకంటూ ఒక హోదా గౌరవం ఉండాలి, నేను 4వ ప్లేస్లో వస్తే బాగుండు, 3వ ప్లేస్లో వస్తే బాగుండు అని చెప్పేసి ఈరోజు అనుకుంటే కాదు. సరే గ్రూప్ 1లో ఎవాల్యుయేషన్ కరెక్ట్ జరగలేదు, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి కనుక మనం అనుకుంటే గ్రూప్ 2లో ఇంకా ఫైనల్ కీలో కొన్ని తప్పులు వచ్చినాయి, అవి ఓకే. బట్ స్టిల్ అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కదా. నీది 20 మార్కులు తక్కువ వచ్చినా కూడా ఇంకొక 20 మార్కులు నువ్వు అహేడ్ ఉండడానికి చూడాలి. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే, ఎన్ని క్వశ్చన్లు డిలీట్ అయినా సరే, నువ్వు ఉద్యోగం వచ్చేటటువంటి విధంగానే లిస్టులో ఉండాలి. అప్పుడే నువ్వు విజయం సాధించినట్టు. విజయం సాధించినటువంటి వ్యక్తినే గుర్తుపెట్టుకుంటారు. 2016లో యూపీఎస్సీ టాపర్ ఎవరంటే ఎవరికి గుర్తుండదు. 2021లో యూపీఎస్సీ టాపర్ అంటే కూడా ఎవరికి గుర్తుండదు. యూపీఎస్సీ టాపర్నే గుర్తుపెట్టుకోలేనప్పుడు ఫెయిల్ అయినటువంటి మనల్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటుంది సమాజం? గుర్తుపెట్టుకోదు. సమాజం తొందరగా మర్చిపోతుంది, విజేతలనే మర్చిపోతుంది. కాబట్టి మీరు నెవర్ గివ్ అప్ అనేటటువంటి యాటిట్యూడ్ తోటి ఉండి మీరు సిన్సియర్గా మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. మిమ్మల్ని మీరు సమీక్షించుకొని మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మీరు లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్లో చేసినటువంటి లోపాలు ఏంటి, ఇవన్నింటిని కూడా సవరించుకొని ఒక స్పష్టమైనటువంటి విజన్ తోటి ఈ సంవత్సరం ప్రిపరేషన్ను మీరు స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు విజయానికి దగ్గర అవుతారు. ఎప్పుడైతే మీరు అన్లర్నింగ్ చేయరో, మీలో ఉన్నటువంటి లోపాలను అలాగే కొనసాగిస్తారో, ఆ లిమిటేషన్స్ ఏదో ఒక చోట మిమ్మల్ని ఆపుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ హాల్కి పోగానే చేతులు వణికేటటువంటి అలవాటు ఉంటుంది కొంతమందికి. అది కనుక అధిగమించలేననుకోండి, ప్రతిసారి మీరు ఫెయిల్ అయితేనే ఉంటారు. ఎగ్జామినేషన్కి పోగానే నిద్ర వచ్చేటటువంటి అలవాటు ఉందనుకోండి, అంత సైలెంట్ ఉంటుంది కాబట్టి నాకు నిద్ర వస్తుంది సార్ అంటే నిద్రనే పోతావు. నువ్వు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు ఉద్యోగం చేయాలి, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే మిగతా వాళ్ళకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, నిన్ను నువ్వు సమీక్షించుకోవాలి,
నీలో ఉన్నటువంటి లోపాలను రెట్రాస్పెక్షన్ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి, మళ్ళొక్కసారి రీస్టార్ట్ చేయాలి. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళు ఎవరైనా సరే తనని తాను మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది. సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్కే టెన్నిస్ ఎల్బో వచ్చింది. అంటే ఆయన లెగ్ సైడ్ బంతులు ఆడలేనటువంటి పరిస్థితి వచ్చింది, మళ్ళీ రీస్టార్ట్ చేసిండు. మొన్న ఆస్ట్రేలియా పర్యటన వరకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పైన రిటైర్ కావాలని చెప్పేసి ఎన్ని విమర్శలు వచ్చినాయి. ఆయన ఒక కింగ్ కోహ్లీ అంటారు, బట్ స్టిల్ ఈ హ్యాస్ టు ఫేస్ దట్ డిఫికల్టీ. నీలో ఉన్నటువంటి లోపాలను అధిగమించాలి. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ రాకముందు ఏ విషయాలలో మీరు అధిగమించాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా దాటండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లాంటి భయాందోళన లేకుండా మీరు ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా చాలామంది అడిగేటటువంటి ప్రశ్న, మన యాప్లో టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కోర్సును మనము డిలీట్ చేయడం జరిగింది, తీసేసినాం. ఎందుకు తీసేసినాం అంటే కొత్తగా ఎకనామిక్ సర్వే వచ్చింది, కొత్త బడ్జెట్ వచ్చింది, మళ్ళీ తెలంగాణది కూడా నిన్న కొత్త బడ్జెట్ కొత్త సర్వే వచ్చింది, రకరకాల అప్డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం పాత కోర్సే దాంట్లో పెట్టేసి పాత కోర్సునే కంటిన్యూ చేస్తే మళ్ళీ ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా పొందడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. సో విద్యార్థులు నష్టపోతారు అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నా మీకు ఈ పర్టికులర్ కోర్సును టీజీపీఎస్సీ విత్ న్యూ అప్డేట్స్ తోటి అంటే 23 మార్చ్ 2025, అంటే రేపు మనం కొత్త కోర్సును లాంచ్ చేయబోతున్నాము. ఈ కొత్త కోర్సు ఎప్పుడైనా కూడా మేము ప్రతి సంవత్సరం ఫాలో అయ్యేటటువంటి ప్రాక్టీస్ ఏంటి అంటే ఇనాగరేషన్ రోజు ఎవరైతే మా కోర్సులో జాయిన్ అవుతారో వాళ్లకు మళ్ళీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కోర్సు కొనేటటువంటి అవకాశం లేకుండానే ప్రయత్నం చేస్తాం. అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా కూడా మళ్ళీ ఎక్స్టెండింగ్ చేయడము, కొత్త అప్డేట్ వస్తే దాన్ని 2022 నోటిఫికేషన్లో 23, 24 తాత్కాలిక బడ్జెట్, తాత్కాలిక సరే అన్ని విషయాలను కూడా అప్డేట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా కొత్త కోర్సులో జాయిన్ కావాలి, ఎకానమీని ముందే స్టార్ట్ చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు రేపు మనం కోర్సు లాంచ్ చేయబోతున్నాం. సో కోర్సు ఎట్లుంటుంది, ఏమేమి ఉండబోతున్నాయి, ఈ కోర్సు ఎన్ని రోజులు ఉండబోతుంది, దీంట్లో అప్డేట్స్ సంగతి ఏంటి, స్టాటిక్ పోర్షన్ సంగతి ఏంటి, ఇది లైవ్ రికార్డింగ్ అనేటటువంటి అన్ని అంశాలను కూడా రేపు నేను కోర్సు లాంచింగ్కి సంబంధించినటువంటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఉద్యోగం సాధించాలి అంటే ఈ రోజు నుండే మీ యొక్క ప్రిపరేషన్ను మొదలు పెట్టండి. సో ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయి కూడా 5 నెలలు అవుతుంది, గ్రూప్ 2, గ్రూప్ 3 అయిపోయి. సో ఇప్పటికైనా మీరు మొదలు పెట్టగలిగితే నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లోనైనా మీరు ఉద్యోగం పొందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.